అమ్మగారు కాఫీ. అమ్మగారు అమ్మగారు మీకేదో ఒకటి నచ్చింది. ఇది వచ్చేసిందా? ఇది చూడు ఎంత బాగుందో. నేను లండన్ వెళ్ళినప్పుడు నేను చూశాను. లండన్లో ఇది ఎంత ఫేమస్ తెలుసా? లండన్ వెళ్ళినప్పుడు దీన్ని చాలా మనీ పెట్టి దీన్ని ఆర్డర్ చేశాను. ఇది ఇప్పుడు వచ్చిందా? అవును, చాలా బాగుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం వాల్గా పెట్టామంటే వచ్చిన వాళ్ళందరూ చూస్తారు. అప్పుడు మనకి గ్రేట్గా ఉంటుంది కదా. ప్రశస్తి గారు ఏంటమ్మగారు? ఈ వీక్ అంతా చాలా బిజీ వర్క్లో ఉంటాను. మార్నింగ్ వెళ్ళి నైట్ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. మా అమ్మాయిని మీరే చాలా జాగ్రత్తగా చూసుకోండి. మా అమ్మాయి అడిగినవన్నీ చేసి పెట్టండి. మా అమ్మాయి అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. మా అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? అయ్యో అమ్మగారు, మీరు అంతగా చెప్తారా? సరే. నాకు బోర్ పడుతుంది, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. అవునా, నాకు కూడా చాలా బోర్ కొడుతుంది. మమ్మీ మార్నింగ్ వెళ్ళి సాయంత్రం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. ఇక్కడ కరెక్ట్ టైంకి వచ్చాను. సరే, నాకు ఫోన్ చేస్తాను. ఏది బాగుంది? నీ చోటు బాగుంది. ఏది ఇది పని? స్నాక్స్ తిందామా? స్నాక్స్ తింటాం. ప్రశస్తి ఆంటీ, ప్రశస్తి ఆంటీ. ఏంటమ్మా? మీకు ఏం కావాలో చెప్పండి. నాకు చికెన్ బిర్యానీ కావాలి. ఐస్ క్రీమ్ కావాలి. నాకేమో ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి. నాకేమో స్వీట్ గులాబ్ జామున్ కావాలి. ఆంటీ చెప్పాను కదా, కొంచెం చేసుకొచ్చేయండి. చేస్తాను. చెయ్యగా తప్పుతుందా ఏంటి? నేను వీళ్ళ దగ్గర చాలా తెలివిగల దాన్ని నిరూపించుకోవాలి. పిల్లలు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్ చెప్పారనుకో నేనే మీకు 1000 రూపీస్ ఇస్తాను. అదే ఆన్సర్ చెప్పలేదంటే మీరే నాకు 100 రూపీస్ ఇవ్వండి. అంత చాలు. 100 రూపీసా? నా దగ్గర 10 రూపీసే ఉన్నాయి ఆంటీ. పోనీలే, అదైనా ఇవ్వండి. మేము ఒక ప్రశ్న చెప్తారా? చెప్తాను. నాకు తెలియదు ఏమైనా అవుతాయి. ఒక జంతువు ఉంటుంది, దానికి 4 కళ్ళు ఉంటాయి, దానికి 4 చెవులు ఉంటాయి, దానికి 4 నోళ్ళు ఉంటాయి. ఏంటది? 4 కళ్ళ, 4 చెవుల, 4 నోళ్ళ. ఏ జంతువు అబ్బా అది? ఇలాంటి జంతువు కూడా ఉంటుందా? చెప్పండి ఆంటీ, చెప్పండి. చాలా తెలివైన వాళ్ళు కదా. చెప్పండి 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 ఆంటీ. నోట్లో ఆడుతుందని బయటికి రావట్లేదు. మీరు చెప్పండి చెప్పండి ఆంటీ. ఏ జంతువు? చెప్పండి ఆంటీ, చెప్పండి ఆంటీ. సర్లేండి, నాకు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో తెలుసు, కానీ గుర్తుకు రావట్లేదు.
రాలేదు అంతే. చెప్పండి ఆంటీ. మీరే చెప్పండి ఆన్సర్ రేటు. ముందు నాకు 1000 రూపీస్ ఇవ్వండి. ఆన్సర్ రేటు చెప్పండి. ఆన్సర్ నాకు కూడా తెలీదు. ఏంటమ్మా మీ దగ్గర ఇంత ఫోన్ అయిపోయాడు? 1000 రూపీస్ పోయింది. సరే మనస్వి, వెళ్ళొస్తాము. సరేనే, బాయ్. బాయ్ మనస్వి. అబ్బా, ఇప్పుడు బాగా బోర్ పడుతుంది. మీరు కూడా వెళ్ళిపోయారు, ఏం చేద్దాం? పెయింటింగ్ చేద్దాం. ఎందుకు ఏం పెయింట్ చేద్దాం మనం? మమ్మీ లండన్ నుంచి పెయింటింగ్ తెప్పించింది కదా, దాన్ని చేసి మళ్ళీ మమ్మీని సర్ప్రైజ్ చేద్దాం. అమ్మగారు జ్యూస్. థ్యాంక్ యూ ఆంటీ. అయ్యో, పెయింటింగ్ మీద జ్యూస్ పడిపోయింది. ఇప్పుడు ఇది మమ్మీ చూసిందంటే మనం చంపేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడో చూడ దాసేది బెస్ట్. ఎక్కడికి వెళ్తున్నావు? ఆడుకోవడానికి. ఏంటి వెళ్ళేది? ముందు చీపే పెట్టుకొని ఇల్లంతా ఊడు, తర్వాత తడిగుడ్డ పెట్టి ఇల్లంతా తుడు. నాకు ఇల్లు అద్దంలా మెరవాలి. నేనెందుకు చేస్తానంటే నేను చెయ్యను, నాకు పని రావు. నువ్వు ఆ పెయింటింగ్ మీద జ్యూస్ పడేయడం నేను చూశాను. మీ అమ్మకు చెప్తే ఏమైతే నీకు తెలుసుగా. అంటే చెప్పద్దు అంటే, ప్లీజ్ అంటే నేను చేస్తాను. ఇవ్వండి, చెప్పద్దు ప్లీజ్. అబ్బా, అక్కడ వస్తుంది. ఆంటీ కొంచెం అన్నం పెట్టాడు. ఆంటీ కొంచెం అన్నం పెట్టరా? ఏంటి అప్పుడే అన్నమా? మరి ఇంట్లో పనులగా చేస్తారు. ముందు గిన్నెతో తర్వాత అన్నం పెడతాను. నేను ఎందుకు చేస్తాను? నేను చెయ్యను. ఇప్పటికీ చాలా అలసిపోయాను. ఏంటి పెయింటింగ్ మర్చిపోయావా? అయ్యో, అంటే కూడా నేను చెప్పాను. ఆంటీ ఇవ్వండి. ఆంటీ అన్నం పెట్టండి. ఇదిగో. ఆంటీ ఏంటి అన్నం వేడిగా లేదు? పొద్దునన్నం ఉంది, తింటే తిను లేకపోతే మాని. సరే. అన్నం తినడం అయ్యిందా? అయిపోయింది. ఇదిగో ఈ బట్టలు ఉతుకు. ఆంటీ నేను ఎందుకు ఉతుకుతానండి? నేను ఎదుగును. ఎప్పటికీ చాలా అలసిపోయాను. పెయింటింగ్ మర్చిపోయావా? అయ్యో, ఇవ్వండి ఆంటీ.
చెప్తే మహా అయితే 4 దెబ్బలు వేస్తుంది. అంతే కదా, ఇది మమ్మీకి చెప్పడమే బెస్ట్. ఈ ఆంటీ దగ్గర పనులు చేయడం అయితే నా ప్రాణం పోతుంది. మమ్మీ 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 అదేంటంటే మమ్మీ నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది చెప్పాక నాన్న కొట్టకూడదు, ఓకేనా? విషయం ఏంటి చెప్పు. అదేంటంటే మమ్మీ నువ్వు లండన్ వచ్చి పెయింటింగ్ తెప్పించావు కదా, దాన్ని నేను పెయింటింగ్ వేసి మళ్ళీ నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. కానీ దానిపైన జ్యూస్ పడిపోయి మొత్తం పాడైపోయింది. మమ్మీ కొట్టద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ కొట్టద్దు మమ్మీ, మిస్టేక్ అయిపోయింది. అయ్యో నేను ఎందుకు కొడతానమ్మా, ఇలా రా. అయ్యో నేను ఎందుకు కొడతానమ్మా, ఆఫ్టర్ ఆల్ పెయింటింగ్, నువ్వు నా కూతురివి, నేను ఎందుకు కొడతానమ్మా నిన్ను? అంటే మమ్మీ ఇప్పుడు నాకు కొట్టావా? కొడతానమ్మా. మమ్మీ నిజంగా కొట్టావా? నన్ను కొట్టవా? నేను ఎందుకు కొడతానమ్మా? అయ్యో మమ్మీ, ఇది తెలియక నేను జ్యూస్ పడేయడం దృష్టి ఆంటీ చూసింది. అప్పటి నుంచి నాతో పనులన్నీ చేయించింది. బట్టలు ఉతికించింది, అంటలతో పెంచింది, ఇల్లు ఉడిపించింది, మాప్ పెట్టించింది, అన్నం కూడా కొంచెమే పెట్టింది, అది కూడా వేడిదే కాదు. ఏంటి నీతో పనులు చేపించిందా? అన్నం కూడా కొంచెమే పెట్టిందా? దానికి ఎంత ధైర్యం? నువ్వు ఇలా ఆడుకోపో, నేను దాని పని చెప్తా. సరే మమ్మీ. ఎక్కడికి బయలుదేరావు? ఆడుకోవడానికి. ఏంటి వెళ్ళేది? నువ్వు ఆడుకోవడానికి వెళ్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మీరు. నేనెందుకు చేస్తాను? పెయింటింగ్ మర్చిపోయావా? లేదండి, గుర్తుంది. మరి మీ అమ్మకు చెప్పమంటావా? చెప్పండి. ఏంటబ్బా ఈ ఇలా మారిపోయింది? ఏంటబ్బా ఈ ఇలా మారిపోయింది? వీళ్ళ అమ్మకు చెప్పాలే ఏంటి? సరే వీళ్ళ అమ్మకి చెప్పేద్దాం. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, మీకు విషయం తెలుసా? ఏంటది? మీరు లండన్ నుంచి ఒక ఖరీదైన పెయింటింగ్ తెచ్చారు కదా, చాలా డబ్బులు తీసుకొని కొన్నానన్నారు కదా, దాని మీద మీ కూతురు జ్యూస్ పోసేసింది. అయితే ఏంటి? అయితే ఏంటంటారండి గారు, చాలా డబ్బులు తీసుకొని కొన్నారు కదా. అదంతా నాకు తెలుసు, కానీ నువ్వేం చేసావు? మా కూతురని కూడా తెలియకుండా ఇంట్లో పనులన్నీ చేపించావా? అన్నం కూడా కొంచెం పెట్టావా? నేనేం చెప్పేలా వెళ్ళేటప్పుడు నువ్వేం చేసావు? ఇక్కడి నుంచి నా కళ్ళకు కనిపించకుండా బయటికి పో ఇక్కడి నుంచి. అయ్యో క్షమించండి అమ్మగారు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. చూశారు కదా, మన పాపములను దేవుని వద్ద దాచిపెడితే సాతాను మనల్ని బెదిరించి భయపడతాడు. అదే మన పాపములను దేవుని వద్ద ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని క్షమించి చేర్చుకుంటాడు.